మరి రాను ఈ పరిచర్యల్లో సన్నగిల్లటం, వారికి మేము మరలా తిరిగి ప్రోత్సాహకరంగా నిలబడటం అనేది అయ్యగారు చెప్పారు కనుక అలాంటి పరిచర్య ఇక ముందు జరగబోయే రోజులలో మరలా తిరిగి మనం చూడాలంటే మనమందరము ఆత్మచేత నింపబడి ఆత్మశక్తితో నిరంతరము మనం ఉన్నప్పుడు అదే సంఘాన్ని మనం మరలా తిరిగి చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరి దేవుడు రాజు గారిని, జీవనమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానముల నుండి ఆఖరి సంతానం యోహాను గారు. దేవునికి స్తోత్రం. మరి యోహాను గారిని గురించి ఒక మాట చెప్పాలి. యోహాను గారు చిన్న సమయంలో మేము చూసినప్పుడు చక్కగా దేవుని మందిరం నుండి వాయిద్యాలు వాయించడం, డాడీ గారికి చక్కటి హెల్ప్ఫుల్గా ఉండి వారు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండేవారు. అలాంటి ఆయనకి అంటే యోహాను గారికి దేవుని యొక్క ఏర్పాటుని బట్టి మరి వారికి ఇచ్చినటువంటి సంతానం, ఈ సంతానం గురించి ఒక మాట మనం చెప్పాలి. ఎందుకు అంటే దేవుని యొక్క మహాకృప చేత, మహాకనికరణ చేత ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు అని మనం దీనిని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన గర్భంలో ఎవరినిచ్చారంటే ఒక మోసెస్ గారిని ఇవ్వటం జరిగింది. ఆయన మోసెస్ అని నామకరణ చేయటానికి కూడా ఒక బలమైన కారణము దేవుడు సిద్ధపరిచించాడు. ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా, దినములు సంపూర్ణంగా జరుగుతూ ఉండగా ఆయన సమయం వచ్చినప్పుడు, అంటే దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు ఒక గొప్ప